చెరువులు, కుంటలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే హైడ్రా పనిచేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైడ్రా చర్యలను ప్రజలు హర్షిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎందుకు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. కబ్జాదారులు, అవినీతి పరులపై ఉక్కుపాదంతో చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. తప్ప హిట్లర్ సిద్ధాంతాలు పాటిస్తామని చెప్పలేదని వెల్లడించారు. 10 ఏళ్లలో వారిచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో హరీష్ రావు, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీధర్ బాబు ఆక్షేపించారు. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరిస్తూ బీఆర్ఎస్, బీజేపీలు దుష్ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? హింస అన్నారే తప్ప దొంగతనాలు, కబ్జాలు జరుగుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోమని లేదు. చట్టాలకు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి అనే ఆలోచన చెప్పినప్పుడు అది ఫ్యాసిజం కాదు. ఫ్యాసిజం అనేటోళ్ళది అది అజ్ఞానం అని నేను చెప్తా ఉన్నాను. హైడ్రా పనిచేస్తా ఉంది, మన చట్ట పరిధిలోనే పనిచేస్తా ఉంది. ఈరోజు హైడ్రా ఒక ఉక్కు సంకల్పనతో కబ్జాదారుల నుంచి చెరువులు గాని, కుంటలు గాని వాటికి సంబంధించిన భూములన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని సరికాదంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు చెరువులు, కుంటలు పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. ఒక పక్షాన బాధపడేవారు ఎవరంటే టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం. కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరెందుకు బాధపడతా ఉన్నారు? ఎందుకు అంత అసహనం? హిట్లర్ మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్ గా వెళ్లాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే వాళ్ళని హిట్లర్ కాదు, హిట్లర్ తాజావడంటే బాగా బిహేవ్ చేస్తారు. కేసీఆర్ గారు హిట్లర్ సిద్ధాంతాన్ని అమలు పరిచిండ్రా ఇప్పుడు? మరియు వారి ఆలోచన మేరకు కేటీఆర్ గారిని వాళ్ళ నాన్నని అడగమంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూములను లాక్కునే వారిపై ఉక్కుపాదముతో చట్టాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకుంటామని వారి ఆలోచన. లేనిపోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు గారు. ఈ రోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు గారు. దాదాపు 60-70% చేసి ఇంకా 30% ఎందుకు చేయలేకపోతా ఉన్నారు వీళ్ళు చెయ్యాలని చెప్తా ఉన్నాడు ఆయన. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు హరీష్ రావు గారు, ఒకసారి మీరు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాం. ఇచ్చిన రుణమాఫీ రైతు తీసుకున్న రుణంపై వడ్డీకే సరిపోయింది. 24 జిల్లాల్లో 24 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం. ఏమైనా అవి హెల్త్ పాలసీ గాని, లైఫ్ సైన్సెస్ పాలసీ గాని, ఎలక్ట్రానిక్స్ పాలసీసే గాని పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తా ఉన్నాం.